ఇదే మష్రూమ్ తెచ్చా, మష్రూమ్ చేసి మంచి కర్రీ చేయి. షూర్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నాతో పాటు మష్రూమ్ కర్రీ చేసేద్దాం, వచ్చేయండి. యాక్చువల్గా ఇవాళ సండే, ఏదో ఒక నాన్ వెజ్తో స్టార్ట్ అవ్వాల్సింది, కానీ ఇలా వెజ్తో సరిపెట్టేసుకుంటున్నాం. ఎందుకంటే నేను 7 శనివారాల పూజ, వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాను. 7 వీక్స్లో అయిపోవాల్సింది, అది కాస్త 15 వీక్స్ అయిపోయింది. మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఎందుకంటే 2 వీక్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. దాని తర్వాత మా దూరం రిలేటివ్స్ ఎవరో ఎక్స్పైర్ అయ్యారు. సో ఒక 3 వీక్స్ పూజ స్టాప్ చేయాల్సి వచ్చింది. సో అలా ఇంకొక 2 వీక్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంట్లో రోజు ఫైటే అసలు. పవన్ అండ్ నా మరిది, యాక్చువల్గా నేను, పవన్, నా మరిది ముగ్గురు ఉంటాం ఇంట్లో. వాళ్ళిద్దరూ ఫుల్ నాన్ వెజ్ ప్రియులు చెప్పాలంటే. ఇద్దరు వెయిట్ చేసేస్తున్నారు నా పూజలు ఎప్పుడైపోతాయా అని. నెక్స్ట్ వీక్కిన నేను ఆపేసినానంటే వాళ్ళే ఇద్దరు కూర్చొని చేసేసేలా ఉన్నారు పూజ. ఇప్పుడు చూస్తే ఇక్కడ కర్రీలోకి వచ్చేద్దాం మనం. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యాక, అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక, టమోటా అండ్ క్యాష్యూ పేస్ట్ని మిక్స్ చేసి అంతా ఫ్రై అయ్యాక, మష్రూమ్ని పక్కనే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నా, అది జస్ట్ మిక్స్ చేసేసుకొని ఫ్రెష్గా కొత్తిమీరని కట్ చేసుకొని, ఇంట్లో ఉన్న ఫ్రెష్ క్రీమ్ని ఒక స్పూన్ అలా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది ఎలా ఉందో పవన్ని కనుక్కుందాం. చిను, నువ్వు అడిగిన పలావ్ మష్రూమ్ రెడీ. థ్యాంక్ యూ. టేస్ట్ చూసి చెప్తా ఎట్లా ఉందో. షూర్. చాలా బాగుంది.